కూటమి అభ్యర్థి పేరబత్తుల రాజశేఖరం విజయం సాధించారు. పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులపై 77,461 ఓట్ల మెజార్టీతో పేరబత్తుల గెలుపొందారు. మొత్తం 7 రౌండ్లలోనూ రాజశేఖరం ఆధిక్యంలో నిలిచారు. ఇక పేరబత్తులకు 1,24,702 ఓట్లు సాధించారు. అటు పీడీఎఫ్ అభ్యర్థి వీర రాఘవులకు 47,241 ఓట్లు వచ్చాయి. ఇక విజయానికి కావాల్సిన పోలైన ఓట్లలో 50% మొదటి ప్రాధాన్యత ఓట్లను కూటమి అభ్యర్థి సాధించారు. మ్యాజిక్ ఫిగర్ రావడంతో పేరబత్తుల రాజశేఖరం విజయం ఖరారైంది. ఖరారైందనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఇంత గొప్ప విజయం ముఖ్యంగా నన్ను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉమ్మడి జిల్లాల అభ్యర్థిగా ప్రకటించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం. మరి నాకు ఇంత విజయాన్ని, ఇంత అత్యధిక మెజార్టీ రావడానికి మరి ఓట్లు వేసిన పట్టభద్రులందరికీ, మరి 2 జిల్లాల పట్టభద్రులందరికీ కూడా శిరస్సు వహించి మరి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి నా బాధ్యత ఈ పట్టభద్రులకి సంబంధించిన హక్కుల గురించి కానీ, వాళ్ళకి రావాల్సిన ఏదైతే ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులకి, అలాగే అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ అందరూ కూడా వాళ్ళకి రావాల్సిన హక్కులుగా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రభుత్వం తరఫున నిలబడి వాళ్ళ హక్కుల సాధనకు నేను కట్టుబడి ఉండి పనిచేస్తానని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నిరుద్యోగ యువతకు సంబంధించి గత ప్రభుత్వంలో అనుసరించిన అనాలోచిత విధానాల వల్ల పెట్టుబడులు రాక ఈ 2 జిల్లాల్లో, ఈ రాష్ట్రంలోనే నిరుద్యోగం పెరిగిపోయింది. మరి అలాంటి సమయంలో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ ఒక నమ్మకంతో పెట్టుబడులు ఈ 8 నెలల కాలంలో ఎక్కువగా రావటం, మరి తద్వారా 4 లక్షల పైచీలకు ఉద్యోగాలకు కూడా అవకాశాలు ఉన్నాయి. అవన్నీ సాకారం అయ్యేదానికి ప్రభుత్వంతో కలిసి నేను కూడా పనిచేస్తాను. ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టడం జరిగింది. ఇది మరి చాలా ముఖ్యమైన ఉద్యోగ యువత సంబంధించింది, ఉపాధ్యాయులకు సంబంధించింది. కాబట్టి ఈ ఎలక్షన్ ప్రక్రియ అయిన వెంటనే ఈ మార్చి 10 తర్వాత మరి నోటిఫికేషన్ వచ్చేదానికి కూడా నా వంతు కృషి చేస్తాను. మరి రేపు స్కూల్స్ ఓపెన్ అవ్వకముందే మరి ఎవరైతే డిఎస్సికి ఎగ్జామినేషన్కి వెళ్తారో క్వాలిఫై అయిన అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆల్రెడీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ముఖ్యంగా మా యువ నాయకులు లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రిగా మరి ఎంతో పట్టుదలగా కింద నుంచి కూడా విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆయన కూడా విశేషమైన కృషి చేస్తున్నారు. కాబట్టి